హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్. సో ఇంకా మా శ్రీలంక వ్లాగ్ అంతా అయిపోయిందండి ట్రిప్. సో ఇది లాస్ట్లో కొలంబో బీచ్ అనమాట. లాస్ట్ డే కొలంబో బీచ్లో మేము అలా ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి వచ్చాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అంటే విజిట్ చేయాల్సిన కంపల్సరీ ప్లేసెస్ శ్రీలంకలో ఏంటి అనేది ఈ వీడియోలో ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తానండి. సో ఫస్ట్ ప్లేసెస్ వచ్చేసి రావణ ఫోర్ట్ అండి. అది కొండ, రావణ కొండ అని కూడా అంటారు. సో ఏజ్డ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ని స్కిప్ చేయొచ్చు. అండ్ 3-4 అవర్స్ జర్నీ పడుతుంది కాబట్టి ఎక్కగలను అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఐటినరీలో పెట్టుకోండి. ఏజ్డ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది ఎక్కడం చాలా కష్టము. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఆ వీడియో. సో నెక్స్ట్ ప్లేసెస్ వచ్చి శాంకరీదేవి శక్తిపీఠం అండి. సో శక్తిపీఠం కూడా అందరికి ఐడియా ఉంటుంది. సో ఇది శక్తిపీఠంలో ఇది కూడా మొట్టమొదటి శక్తిపీఠం అండి. ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వద్దు. సో మ్యాక్సిమం ఎవరైనా శ్రీలంకకు వచ్చేది మెయిన్ ఈ శక్తిపీఠం కోసమే అండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ అక్కడ మీరు వడి బియ్యం కూడా ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడని వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. వడి బియ్యం ఇవ్వాలి అనుకునే వాళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఆ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఆ వీడియో చూడని వాళ్ళు చూసేయండి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి భద్రకాళి టెంపుల్ అండి. భద్రకాళి టెంపుల్ది కూడా నేను ఒక సపరేట్ బ్లాగ్ పెట్టాను. భద్రకాళి టెంపుల్ అంటే మనకి గుడి లోపల పైన రూఫ్కి ఉంటుంది కదా ఆర్కిటెక్చర్ అంతా. సో అమ్మవారి విగ్రహం కానీ ఆర్కిటెక్చర్ బొమ్మలు అవన్నీ రూఫ్కి ఉంటాయి కదా, ఆ గుడి అండి భద్రకాళి టెంపుల్. సో ఇది కూడా మిస్ అవ్వకండి అసలు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చి కనియా హాట్ వెల్స్ అండి. అదే వేడి నీటి బావులు అంటారు కదా తెలుగులో. సో ఆ ప్లేస్ అనమాట. సో అది కూడా ఒక వ్లాగ్ చేశాను, కనియా హాట్ వెల్స్ది వ్లాగ్. సో చూడని వాళ్ళు అది కూడా చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో వేడి నీటి బావులది స్నానం చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఒక ఎక్స్ట్రా డ్రెస్ తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సీతా అమ్మ గుడి, హనుమంతుడి పాదం అని కూడా అంటారు. సో ఈ ప్లేస్ మాత్రం అస్సలు 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 మిస్ అవ్వద్దండి. శక్తిపీఠం తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే సీతమ్మ గుడియే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెమ్ మ్యూజియం అండి. ఇది షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ ప్లేస్కి పెట్టుకోండి, లేదు అంటే ఇది స్కిప్ చేయొచ్చు. సో జెమ్ మ్యూజియం అయిపోయిన తర్వాత మనం మామూలుగా ట్రింకోమలై వెళ్ళినప్పుడు అక్కడ ఒక బీచ్ ఉంటుంది అండి. అండ్ లాస్ట్లో కొలంబోకి రావాలి ఫ్లైట్ ఎక్కాలి అంటే. సో ఇక్కడ ఒక బీచ్ ఉంటుంది. సో ఈ రెండు బీచ్లు మిస్ అవ్వకండి. ట్రింకోమలై మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. సో కొలంబో కన్నా ట్రింకోమలై బీచ్ ఇంకా అదిరిపోయిందండి. సో అది కూడా మిస్ అవ్వద్దు. సో ఇవ్వండి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ శ్రీలంక. సో నా ట్రిప్ అయితే శ్రీలంకది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ మేము ఇంకా టేక్ ఆఫ్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ జర్నీ ఎక్కడికి ఏంటి అన్నది చూడాలండి. ఎక్కడికి వెళ్తాము, ఎవరితో వెళ్తాము, ఏ గ్రూప్తో వెళ్తాను, ఫ్రెండ్సా ఫ్యామిలీయా రిలేటివ్సా అన్నది ఐడియా లేదు. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ మై నెక్స్ట్ జర్నీ. అండ్ no, don't forget to like, share and subscribe my channel. Bye guys.